హాయ్ అండి, నేను మీ యోగా ఉందని నీ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కోచ్. నా గురువులకి, నా సీనియర్స్కి, అలాగే ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్కి నేను మీకోసం మంచి మార్షల్ ఆర్ట్స్ పెడుతున్నాను. రెగ్యులర్గా ఈ వీడియోస్ ఫాలో అవ్వండి. మీకు ఇంటి దగ్గర ఉండి ప్రాక్టీస్ చేయొచ్చు, బట్ ప్రాక్టీస్ మాత్రం కంపల్సరీ చేయండి. మార్షల్ ఆర్ట్స్ వీడియోస్ చూస్తే మార్షల్ ఆర్ట్స్ రాదు. మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. మీ బ్రదర్తోనో లేదా మీ ఫ్రెండ్స్తోనో మీ ఫాదర్స్తోనో ఎవరైనా సరే పర్వాలేదు, వాళ్ళ సపోర్ట్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, లేదంటారా దగ్గర లేదని మార్షల్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఉంటే ఫస్ట్ మీరు మార్షల్ ఆర్ట్స్ జాయిన్ అవ్వండి. ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి, మార్షల్ ఆర్ట్స్ చేయండి, లేదా జిమ్ చేయండి, యోగా చేయండి, లేదా సంథింగ్ ఏదో ఒకటి, కిక్ బాక్సింగ్, కరాటే, కుంగ్ఫు, ఎనీ మార్షల్ ఆర్ట్స్, ఎనీ ఎక్సర్సైజ్ చేయండి. మీ బాడీ ఎప్పుడైతే ఫిట్గా ఉందో మీ మైండ్ కూడా అంత ఫిట్గా ఉంటుంది. మీ మైండ్ ఫిట్గా ఉందంటే మీరు చేసే ప్రతి పని కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు మీకు మంచి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ నేర్పుతున్నాను ఈరోజు. చూడండి. రెడీ, కమ్ ఆన్, ఈజియెస్ట్ అటాక్ చూడండి ఎలా చేస్తారు. కమాన్ అటాక్. ఓకే, దీని నుంచి నాకు చాలా డేంజరస్ అది. ఓకే, కమాన్. ఓన్లీ వన్ అటాక్ అంతే. ఎవరిని కొట్టినా సరే ఒక సింగిల్ అటాక్లో కొట్టాలి అంతే. సింగిల్ అటాక్లో అక్కడ మనకి ఆపోనెంట్ కింద పడిపోవాలి. అలాగే మన శరీరంలో కొన్ని డెలికేట్ ఏరియాస్ ఉంటాయి. ఓకే, అది చాలా డేంజర్ అన్నమాట. మనం గట్టిగా కూడా కొట్టక్కర్లేదు. కొన్ని చెప్తాను మీకు, చూడండి. ఐస్, ఓకే, థ్రోట్, ఓకే, ఇక్కడ నుంచి జాన్ డిస్టెన్స్ షర్ట్ వేసుకుంటే థర్డ్ బటన్ ఎక్కడికి వస్తుంది. ఇక్కడ కొడితే పట్టుకురా ఈ ఏరియా మనం బలంగా కూడా కొట్టక్కర్లేదు, జస్ట్ ఓకే. ఇలాగా మనకు కొన్ని ఏరియాస్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని ఏరియాస్ మనం డిస్కస్ చేద్దాం. ఈజీగా అటాక్ చేయొచ్చు. ఇది ఎవరైనా చేయొచ్చు కదా. చూడండి, అయిపోయింది. ఓకే, ముక్, ఓకే, ఉంది కదా. ఇది చెవు మీద ఇలా కాదు, ఇలా కొడితే కళ్ళు తిరిగి అలా పడిపోతారు. నెక్స్ట్ వన్, ఈ ఏరియాలో కొట్టద్దు. ఇది ఎప్పుడు కూడా టచ్ చేయొద్దు. ఇది చాలా డేంజరస్ ఏరియా. ఓకే, పిల్లలు కూడా చాలామంది కొడతారు కదా, అలా కొట్టడం కూడా చాలా ప్రమాదం. ఇలా కొట్టినప్పుడు ఈ ఫింగర్స్ ఇలా పైకి వెళ్ళినాయి అంటే కనుక అది చాలా ప్రమాదం అంతే. ఓకే, సో పిల్లల్ని ఎప్పుడు కూడా దవడ మీద ఇలా కొట్టద్దు. మీరు ఎవరో కూడా చెప్తున్నాం కదా, మీరు ఈ వీడియో చూసే ప్రాక్టీస్ చేయాలని లేదు. మీకు దగ్గరలో ఎక్కడ మార్షల్ ఆర్ట్స్ ఉన్నా సరే, కరాటే, కిక్ బాక్సింగ్, కుంగ్ఫు, తాయిక్వాండో, బాక్సింగ్, ఇలా యుద్ధ విద్యలు, ఎనీ మార్షల్ ఆర్ట్స్, ఓకే, ఇలాంటి యుద్ధ విద్యలు ఎక్కడో సరే మీరు చేయండి. చూడండి, మన ప్రీవియస్ వీడియోలో నేను ఒక బ్లాక్ బెల్ట్ అండి ఒక స్టూడెంట్తో ఎలా ఫైట్ చేసి చూశారు. ఇప్పుడు అదే స్టూడెంట్ ఒక బ్లాక్ బెల్ట్ని ఆపోజిట్లో చేస్తున్నాను చూడండి. ఈ అబ్బాయి చాలా బలవంతుడు, చాలా శక్తివంతుడు, మా రాజు. అలాంటి రాజును కూడా తను ఎలా ఈజీగా డీల్ చేస్తాడు. ఇదే ప్లేస్లో మీ జూనియర్స్ ఉన్నారుగా, కొత్తగా నేర్చుకునే వాళ్ళు, అది ఈ ప్లేస్లో ఉంటారు. మీరైతే ఇలా చేస్తారు చూడండి. ఓకే, ఎస్, గుడ్, వెరీ గుడ్. ఓకే, మళ్ళీ పట్టుకు రాజు. ఇంకా ఎన్ని రకాలుగా చేయొచ్చు. నువ్వైతే ఏం చేస్తావు, నువ్వైతే ఎలా అటాక్ చేస్తావు చేయి చూపించు. కమాన్, చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. ఓకే, కంటిన్యూ, కమాన్. ఇంకా చూడండి, నెక్స్ట్ హ్యాస్, ఓకే,
ఫింగర్స్ మీద హీల్తో కొట్టినప్పుడు ఎవరైనా తట్టుకోలేరు. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఎలా చేయగలుగుతావు నువ్వైతే? ఏ నీ వా, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ అది అలా గుంజుకోండి, ఏదో ఆగొద్దు. ఆ టైంలో మీరు ఆగొద్దు. ఓకే, పట్టుకున్నాడు ఏం చేయాలి ఆలోచించవద్దు, ఏదో ఒకటి చేయండి. ఏదో ఒకటి చేస్తే ఏదో ఐడియా వస్తుంది మీకు. ఓకే, జూనియర్స్ అయినా సీనియర్స్ అయినా సరే. ఇప్పుడు మా రాజు సీనియర్ బ్లాక్ బెల్ట్. ఆ సీనియర్ బ్లాక్ బెల్ట్ కూడా తన ఎవరైనా సరే ఈజీగా చేయొచ్చు, మీరు కూడా చేయొచ్చు. మీరు చాలా ఈజీగా చేయొచ్చు. మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు రిటైల్లో సరే హ్యాపీగా వెళ్ళి ధైర్యంగా వస్తారు. అది మీ పేరెంట్స్ కూడా చాలా ధైర్యంగా ఉంటుంది. మీరు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు ఈ రోజుల్లో అందరూ టెన్షనే కదా, అలా ఉండకూడదు. మీ పేరెంట్స్ ఎప్పుడు కూడా మా అమ్మాయి బయటికి వెళ్ళింది, మా అబ్బాయి బయటికి వెళ్ళాడు, చాలా ధైర్యంగా వస్తారు, వాళ్ళు హ్యాపీగా వస్తారు అనే ధైర్యం మీ పేరెంట్స్కి ఇవ్వాలి. మీరు ఇవ్వాలి అంటే మీరు మార్షల్ లాంటి విద్యలు నేర్చుకురావాలి. ఓకే, చూడండి. ఇప్పుడు చేయి పట్టుకుంటారు. చేయి పట్టుకున్నప్పుడు మనం దాన్ని ఎలా అటాక్ పట్టుకో చూడండి. ఓకే, ఎంత గట్టిగా పట్టుకుంటే చూడండి. ఆ చేయి అంత ఎలా రెడ్గా అయిపోతుంది, అలా అయిపోతుంది చూస్తుందా, అంతగా స్ట్రాంగ్గా పట్టుకుని. ఇలాంటి వ్యక్తిని మనం ఎలా చేయాలి చూడండి. ఈజీ, ఏమీ లేదు. చూసారా, అయిపోయింది, సింపుల్. అంత బలమైన వ్యక్తి చాలా బలంగా పట్టుకున్నాడు. చేయి ఎంత రెడ్ అయిపోయింది చూసారా, అంత బలంగా పట్టుకున్నాడు. దాన్ని ఈజీగా రివీల్ ఎలా చూడండి. మళ్ళీ ఒకసారి అయిపోయింది. చూడండి, ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. చూడండి, పట్టుకున్నాడా. ఇక్కడ ఓన్లీ 1 ఫింగర్ మాత్రం సపోర్ట్ ఉంది. ఇక్కడ కిందకు వస్తే 4 ఫింగర్స్ ఉన్నాయి. ఇటు వెళ్తే మనం దీన్ని ఏం చేయలేం, ఎందుకంటే 4 ఫింగర్స్ బలం ఉంది. ఇక్కడ ఓన్లీ 1 ఫింగర్. ఇది కూడా దీన్ని తిప్పుకుంటా, టర్న్ చూడండి, తిప్పుకుంటా బయటికి లాగేస్తాం. నువ్వు పట్టుకో, ఎంత బలంగా సరే పట్టుకున్నా బలంగా అయిపోయింది. సింపుల్ టెక్నిక్. మళ్ళీ పట్టుకో. ఓకే అర్థమైందా మీకు? టెక్నిక్ అర్థమైంది అనుకుంటున్నాను. చేయండి, ఇదే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, పట్టుకున్నాడు కదా, ఈజీగా వదిలేసిన తర్వాత మనం ఎక్కడ వదిలిపెట్టద్దు. ఓకే, మన అటాక్ చేయడానికి వచ్చాడు కదా, మరి మనం ఎందుకు వదిలిపెడతాం? ఓకే, వెరీ గుడ్ అవినాష్, వెరీ గుడ్. మనం ఇప్పటివరకు చాలా మంచి వీడియో చూసాం, మంచి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ చూస్తున్నాం. ఇంకా మరెన్నో చాలా వీడియోస్ చేద్దాం. చూడండి, ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. మీరు ధైర్యంగా ఉండండి, మీ పేరెంట్స్ని ధైర్యంగా ఉంచండి. ఓకేనా? ఓకే, మనం ఇప్పుడు చేసిన వీడియోలో ఏం కిక్స్ వాడలేదు, అవసరం లేదు. మీ చేతులు వాడిన చాలు. కిక్స్ అంటే మళ్ళీ మీరు హైట్ రావాలి, ఫేస్ కొట్టాలి అనుకుంటారు. అక్కడెక్కడే కొట్టవసరం లేదు, కిక్స్తో అవసరం లేదు. ఉన్న చేతులతోనూ మీ శరీరంతో వాడండి. అంతేగాని మీకు చెప్తున్నాగా చూడండి, మీ అందరితో నేను మార్షల్ ఆర్ట్స్ చేపిస్తాను. మీరు చక్కగా మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయండి. చాలా అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్ చేయబోతున్నాం మనం. చాలా సబ్జెక్ట్. నేను 34 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నా. నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను మీకు చెప్తాను. నేను నెంబర్ ఆఫ్ వేలల్లో స్టూడెంట్స్ ట్రైనింగ్ ఇచ్చాను. ఓకే, అన్ని డిపార్ట్మెంట్స్, హీరోస్కి, హీరోయిన్స్కి, డాక్టర్స్కి, బిజినెస్ మ్యాగ్నెట్స్కి. ఓకే, అలా చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి, ఆర్మీకి, ఇంకా డిఫరెంట్గా. ఓకే, కాలేజ్ స్టూడెంట్స్కి, గర్ల్స్ కాలేజ్కి వెళ్ళి మేము అప్పట్లో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. చూడండి, మీకోసం మరో టెక్నిక్ చేస్తున్నాం. చూడండి. ఓకే పడు. 2 చేతులు లోపల నుంచే. ఇది చాలా డేంజర్, చాలా. కమాన్, మళ్ళీ ఒకసారి పట్టుకో. ఓకే, కమాన్, మళ్ళీ పట్టుకో. ఇది చాలా డేంజర్. ఈ అటాక్ చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనిషి పడిపోతాడు. ఎంత బలమైన వ్యక్తి సరే ఈజీగా పడిపోతాడు. ఓకే, కానీ ఎన్ని సందర్భాల్లో వాడొద్దు. ఇది మీ సెల్ఫ్ డిఫెన్స్ అవసరమైనప్పుడు మాత్రం వాడండి. ఓకే, షౌట్. మార్షల్ ఆర్ట్స్లో షౌట్ ఎందుకు చేస్తా తెలుసా? మనకు ఉంది 50% బలం, శక్తి ఉందనుకోండి. షౌట్ చేస్తే 100% మనకి ఆ టైంలో మనకి పవర్ వచ్చేస్తాయి. ఒకసారి మీరు చేసి చూడండి, అర్థమవుద్ది. పంచ్ మామూలు కొట్టడానికి షౌట్ చేసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అలాగే ప్రతి ఎవరి మూమెంట్ చేసేవాడు. కమాన్, అటాక్. మీరు ఒకసారి చేసి చూడండి, ఆ షౌట్ చేయండి, అపోనెంట్ కూడా భయపడతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే అండి, ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తారు కదా. మార్షల్ ఆర్ట్స్లో మంచి వీడియోస్ పెడుతున్నాను. ఇంకా ఇన్ ఫ్యూచర్లో కూడా చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి మనకి. అలాగే
మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సిస్టర్స్ కానీ, కజిన్స్ కానీ, బ్రదర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి మార్షల్ ఆర్ట్స్ ఇంపార్టెంట్. అలాగే పెద్దవారు కూడా, పెద్ద వయసు ఉన్నవారు కూడా మార్షల్ ఆర్ట్స్ చేయాలి. ఎందుకంటే వయసు తగిన ప్రాక్టీస్ ఉంటుంది, వాళ్ళకి కూడా చాలా హెల్తీగా ఉంటారు. మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ ఏ ఫిట్నెస్లో రాదు. ఓకే, అందుగురించి మార్షల్ ఆర్ట్ చాలా గొప్పది. మీరు కంపల్సరీ మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఎటు వెళ్ళినా సరే చాలా ధైర్యంగా వెళ్ళి ధైర్యంగా ఇంటికి రాగలుగుతారు. మీ పేరెంట్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అది. ఓకే, మీకు దగ్గరలో చాలా మంచి మంచి ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, మార్షల్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్స్. అలా మంచి మంచి మాస్టర్స్ కూడా ఉన్నారు. మీరు వీలైనంత వరకు ఆ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ లేని పక్షంలోనే యూట్యూబ్లో మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. డైరెక్ట్గా మీరు ఆఫ్లైన్ చేసిన దానికి ఆన్లైన్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. వీలైనంత వరకు డైరెక్ట్గా మాస్టర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేయండి. చాలా అద్భుతంగా మీరు సక్సెస్ అవుతారు. ఒకవేళ మీకు అవకాశం లేకపోతే నా వీడియోస్ మీరు ఫాలో అవ్వండి. కంప్లీట్గా మీకు మార్షల్ ఆర్ట్స్ మీద పూర్తి అవగాహన వచ్చేదాకా నేను మీకు నేర్పిస్తూనే ఉంటాను. ఓకేనా? జై హింద్. చూశారు కదండి, మార్షల్ ఆర్ట్స్ అన్ని వయసుల వాళ్ళు చేస్తున్నారు. అలా మీరు కూడా చేయొచ్చు. సింపుల్ వర్క్ కూడా, వయసు తగిన ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ మాత్రమే మార్షల్ ఆర్ట్స్లో ఉంటుంది. అదే మార్షల్ ఆర్ట్ యొక్క స్పెషాలిటీ. ఎటువంటి రిస్క్ ఉండదు, హ్యాపీగా చేసుకోవచ్చు, హెల్తీగా చాలా చాలా ఆనందంగా ఉంటారు. మీరు తప్పకుండా మీరు కూడా చేసే ప్రయత్నం చేయండి. మీ అందరూ హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ. చూడండి, మన ఛానల్లో పెట్టిన మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్లో అందరికీ కొత్త వారికి ఎలా చేయాలి, సీనియర్స్ అయితే ఎలా చేయాలని చెప్పి అన్ని కేటగిరీస్ పెట్టాను నేను. మీరు కూడా చేయండి. సింపుల్గా ఈజీగా తగ్గుద్ది, చాలా ఈజీగా మన మార్షల్ ఆర్ట్స్లో. అలాగే మన ఛానల్లో అన్ని రకాల ఎక్సర్సైజ్లు పెట్టాను నేను, చూడండి. ఎందుకంటే మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ మించిన ఫిట్నెస్సే లేదు, అంత గొప్ప ఫిట్నెస్ అది. చాలా అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. చాలామంది చెప్పారు, చాలామంది హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా చేయండి. మరొక అద్భుతమైన వీడియోతో కలుద్దాం. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాళ్ళందరూ కూడా హెల్ప్ అవుతుంది. మీ సిస్టర్స్ ఉన్నా, కజిన్స్ ఉన్నా కానీ ఎవరంటే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ ఈ రోజుల్లో అందరికీ అవసరం. ఆడపిల్లలకు కానీ, అబ్బాయిలకు కానీ, అమ్మాయిలకు కానీ, అలాగే పెద్దవాళ్ళకి కూడా మార్షల్ ఆర్ట్స్ అవసరం. పెద్దవాళ్ళకి ఎందుకు అవసరం? వాళ్ళ ఆరోగ్యం బాగుండే కోసం వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ కంపల్సరీ చేయాలి. వయసు తగిన ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఈ మార్షల్ ఆర్ట్ చేయొచ్చు. అందరూ చేయండి. చాలా హెల్తీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.